వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పే నారాయణ కంగనా రనౌత్ను విలాసవంతమైన భిక్షగత్తె అని అన్నారు సార్. ఆమె ఏం చెప్పింది? దేశ స్వాతంత్రం 1947లో బ్రిటిష్ వాళ్ళతో వచ్చిన స్వాతంత్రం కాదు, మోడీ వచ్చిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పడం అంటే ఆమె ఎంత అజ్ఞానురాలో మీకు అర్థమైందా? మరి ఆమెను ఏమనాలి మనం? కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. అండ్ దేశ స్వాతంత్రం కోసం అనేక అసలు బాస్తే ఎప్పుడో పోరాటాలు జరిగితే భగత్ సింగ్ లాంటి ఉరికుంభం ఎక్కితే అలాంటి ఉద్యమాన్ని పట్టుకొని ఈ ఊతకోసకొచ్చి పిడుగుల మీద సభా చేసేటువంటి మోడీని వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిందా? కాబట్టి ఇది అన్యాయం ఏదని చెప్పేసి చెప్పిన మాట వాస్తవమే. ఆమె కళారంగంలో రాణిస్తుంది, మంచిగా నాకేం అభ్యంతరం లేదు. కానీ కళారంగంలో ఉండకుండా రాజకీయాలకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆమె ఎంపీగా పోటీ చేస్తూ ఉంది, మంచిదే. ఎంపీగా పోటీ చేసినా కనీసం బట్టలను కట్టుకొని పోతుంది లోపలికి. ఇప్పుడైతే బట్టలు లేకుండా తిరుగుతుంది, అది వేరు. మేము ఉండొచ్చు. కానీ ఒక దేశ స్వాతంత్ర హిస్టరీని అవమానపరిచేటువంటి మాట మాట్లాడే హక్కు మీకుందా అని అట్లా హక్కు లేదు. కాబట్టి మాట్లాడే మాట వాస్తవమే, నేను కామెంట్ చేసేది కరెక్టే. కానీ దేశ స్వాతంత్రాన్ని అవమానపరిచేటువంటి వ్యక్తిని పూజిస్తామా? విమర్శిస్తాం. కొంచెం ఎక్స్ట్రా కూడా మాట్లాడచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ల పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు మీరు గతంలో. అవును, ఈవెన్ టుడే గవర్నర్లు ఎవరండి? ఇస్ నామినేటెడ్ బాడీస్, దే ఆర్ నాట్ ఎలక్టెడ్ పీపుల్. జనం చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదు, వాళ్ళు నామినేట్ చేసేట వాళ్ళు, మేకలింగాలు లాంటి వాళ్ళు. కానీ మీరు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు కదా? అది రాజ్యాంగం వాళ్ళు అవమానిస్తున్నారు. నువ్వు ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ని అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నామినేటెడ్ పర్సన్వి, ఏదన్నా ఉంటే ఇక్కడ రిపోర్ట్ తీసుకుని ప్రెసిడెంట్కి చెప్పాల్సినవి నువ్వు రాజకీయాలు చేయడం ఏంటి? చీఫ్ మినిస్టర్కి ప్యారలల్గా ఉద్యమాలు నడిపిస్తావా? కార్యక్రమాలు సాగిస్తావా? స్టేట్మెంట్స్ ఇస్తావా? ఎట్లా ఇస్తావు? నీ పరిధి కాదు కదా. అందుకే చెప్పావు గవర్నర్ రోల్లో ఉండండి, మాకేం అభ్యంతరంలా. నరసింహ ఉన్నాడు గవర్నర్గా, మేమే ఆయన జోలికి పోలే. గవర్నర్ వ్యవస్థే మంచిది, పాలసీగా చెప్తున్నా. గవర్నర్ వ్యవస్థే మంచిది కాదు. ఇది ఎలక్టెడ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది, అది ఇప్పుడు అవసరం లేదు. జనం చేత ఎన్నుకోబడినట్టు ముఖ్యమంత్రి ఉన్నాడు, జనం చేత ఎన్నుకోబడి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, జనం చేత ఎన్నుకోబడి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళందరినీ కాదు ఇంకెక్కడి నుంచి వచ్చాడు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ మాదిరి. అందువల్ల ఈ గవర్నర్ వ్యవస్థ కరెక్ట్ కాదు. ఒకటి, గవర్నర్ పరిపాలించే పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రికి పేర్లగా పోతున్నారు. ముఖ్యమంత్రి ఎట్లాంటి వాడు మేము విమర్శిస్తున్నాం, అది వేరు పొలిటికల్గా. కానీ ముఖ్యమంత్రికి ప్యారలల్గా ఈ ప్రభుత్వం నడిపించే పద్ధతి ఏ గవర్నర్ వచ్చినా మేము వ్యతిరేకిస్తాం. క్యాబినెట్ డెసిషన్ని ఆమోదిస్తారు వాళ్ళు, వీళ్ళు ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయరా? ఐ థింక్ ఎలక్టెడ్ బాడీ ఎందుకు ఉండాలా? కాబట్టి మేము విమర్శిస్తాం మాట వాస్తవమే. సార్, ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? గవర్నర్ వ్యవస్థను ఎందుకు తొలగించలేకపోయారు? అచ్చంగా సిపిఎం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చేస్తాం. కానీ మేము ఎప్పుడు కానీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాం. యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం మార్చాలంటే 2/3 స్టేట్స్ 2/3 పార్లమెంట్ పాస్ కావాలా? అంత శక్తి మాకు లేదు కదా. కనీసం ఆ టైంలో మీరు ప్రస్తావన కూడా చేయలేకపోయారు. మీకు కేంద్ర హోంశాఖ మంత్రి పదవి మీ చేతిలో ఉన్నప్పుడు ఆ విషయం పైన కనీసం స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా ఎలక్షన్ డిపార్ట్మెంట్ పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ అమలు చేయమని చెప్పండి చూద్దాం. ఇంద్రజిత్ గుప్తా హోమ్ మినిస్టర్గా ఉండగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఎన్నికలు ఏ విధంగా ఉండాలా, ఖర్చు ఎట్లా పెట్టాలా, ఇవన్నీ చెప్పాడు. అది అమలు చేయమని చూద్దాం. దామాష పద్ధతి చెప్పాడు, అది అమలు చేయమని చెప్పండి. అని మా ప్రపోజ్ పెట్టగలం. పాలసీ మార్చాలంటే 2/3 కావాలా, పార్లమెంట్లో కావాలి, స్టేట్స్లో కావాలి. అంత మెజారిటీ మాకు లేదు. కాబట్టి మా పాలసీగా చెప్పాలని తప్ప మార్చే శక్తి ఎట్లుంటుంది?